లో 2 త్రయోదశులు అయితే రాబోతున్నాయి. ఒకటి 13వ తారీఖు, 2 27వ తారీఖు. ముఖ్యంగా శని త్రయోదశి రోజున ఏ పరిహారం చేయాలి? ముఖ్యంగా శనిని ఎలా ఆరాధించాలంటారు? ఇది చాలా ముఖ్యమైన సంఘటన అండి. అంటే నేను లాస్ట్ ఇయరు దాదాపు 5, 6 మంత్స్ అసలు శని త్రయోదశే లేదు. ఓకే. ఆ హోల్ ఇయర్‌లో ఒక 4, 5 నెలలు శని త్రయోదశే లేదు. హ్మ్. నేను కొన్ని పరిహారాలు అవి ఇవి పూజలు చేపిస్తున్నప్పుడు శని త్రయోదశి వచ్చినప్పుడు ఎక్కువగా శనికి సంబంధించిన తైలాభిషేకం చేసుకోవటం, శనికి పాశుపతాభిషేకం చేసుకోవటం, శనికి సంపూర్ణ శాంతి పూజలు ఎక్కువగా చేపిస్తూ ఉంటాను. ఎవరెవరికి చేపిస్తూ ఉంటాను? ఏలినాటి శని ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళకి, అష్టమ శని ఉన్న రాశుల వాళ్ళకి ఎక్కువగా చేపిస్తూ ఉంటాను. ఆ టైంలో ఒక 5 మంత్స్ ఏమో అసలు శని త్రయోదశే లేదు. హ్మ్. కానీ ఈసారి మీరు ఇందాక చెప్పిన విధంగా ఈ జూన్ మాసంలో 2 శని త్రయోదశులు వస్తున్నాయి. ఇది ఇందాక చెప్పిన రాశులు ఎవరైతే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని రాశిలో ఉన్న వాళ్ళకు ఈ చాలా ముఖ్యంగా ఈ అవకాశాన్ని అంటే టైమ్ సెన్స్ అంటారు. ఏది చేసినా టైమ్ సెన్స్‌లో చేసుకోవాలి. మన అన్ సీజన్‌లో బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, బిజినెస్ ఏమైనా వర్కౌట్ అవుతుందా? అస్సలు గాదు ఈ గదా! సీజన్ వచ్చేటప్పటికి ఈ డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. మనకి చివరికి మిగిలేదేముండదు. సీజన్‌కి బిజినెస్ క్లోజ్ చేసుకుంటారు. అందుకని జ్యోతిష శాస్త్రం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏందంటేనండి, ఇన్ని వేద మంత్రాలు, ఇన్ని స్తోత్రాలు ఇవన్నీ ఉన్నాయి కదా! ఏది ఎప్పుడు వాడాలని డిసైడ్ చేసేది జ్యోతిష శాస్త్రం. ఓహ్! సూపర్. అంతేగాని పంచాంగ రాసేది జ్యోతిష పండితులే కదా! అవును. ఆ తర్వాత ఏ పండుగని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి, ఏది అధిక మాసం, ఏది శూన్య మాసం అంతా చేసేదే జ్యోతిష్కులు. అలానే ఈ టైంలో జ్యోతిష పండితులు ఈ క్యాలెండర్‌లో 2 శని త్రయోదశులొచ్చినాయి. ఎవరెవరికి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ సింహరాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. ధనుసు రాశి వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటు మీన రాశి వాళ్ళకి ఇంకా ఇంపార్టెంటు. మీనరాశి పక్కనున్న కుంభరాశి దాని తర్వాత ఉన్న మేషరాశి వాళ్ళకి ఈ 5 రాశుల వాళ్ళకి ఇది చాలా చాలా ముఖ్యమని గమనించుకోవాలి. ఏం పరిహారం చేయాలి? సో, ఈ రాశుల వారికి 4 ముఖ్య సూచనండి. ఫస్ట్ అనుకున్న పని ఈ రోజు కావద్దనుకుంటే 2, 3 రోజుల తర్వాత అవుతుంది. 3 నెలల్లో అయ్యే పని 6 నెలలు, 7 నెలలు అవుతుంది. ఇది టైమ్‌లన్నీ ఎక్కువగా పెట్టుకోవాలంటే పని లేట్‌గా అవుతుంది ప్రతి పని. అంటే శని చెర అంటే స్లోగా మూవ్ అవుతుందని. రెండోది వీళ్ళకి రాంగ్ కమిట్మెంట్లు ఇస్తూ ఉంటారు. ఈరోజు అయిపోయింది పని అంటారు. వాళ్ళు అడ్రస్ ఉండరు. ఇది రెండో ప్రాబ్లమ్. మూడో ప్రాబ్లమ్ ఏంది వీళ్ళకి మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటూ ఉంటారు. పాపం వీళ్ళు మానాన వీళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. నువ్వేం చేస్తున్నావు? అదేం జరుగుతుంది? ఇదేం జరుగుతుంది? అని వీళ్ళని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని అప్పటిదాకా ఆహా! ఓహో! అని తల మీద కూర్చోబెట్టుకున్న వాళ్ళకి తీసి కిందేస్తారు. అది వీళ్ళు తట్టుకోలేక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. నాలుగోది వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదా వీళ్ళని వేరే వాళ్ళు చీట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పదను కోల్పోతూ ఉంటారు. ఈ యొక్క శని బాధలు విపరీతంగా ఉంటాయి. ఏదో ఒక ప్రాబ్లం వీళ్ళని ఎప్పుడు బాధ పెడుతూనే ఉంటుంది. ఇలా